హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతోషం తెలుగు బ్లాగ్స్. నేను ఈరోజు అయితే నెయ్యి చేస్తున్నాను. ఇంట్లో నేను రోజు తీసిన మేకడ అనేది పెరుగు తోడేసినాక పైన వచ్చే మేకడ అనేది తీసి ఇట్లా ఒక బాక్స్లో ఉంచుకున్నాను అనమాట. ఎక్కడైతే ఆ నెయ్యి ఒక గిన్నెలో వేస్తున్నానో అది ఇప్పుడు మనం నెయ్యి చేసుకుందాం అనమాట. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో నేను నెయ్యి మీకు చూపించబోతున్నాను. నచ్చితే కనుక మీరు ఫాలో చేయండి. మీరు ఇలానే మీ ఇంట్లో నెయ్యి చేసుకోండి. ఇక్కడైతే నేను నెయ్యి చేస్తున్నాను అన్నమాట. నాకు మిక్సీలో ఎందుకో రాదనమాట, మెత్తగా అయిపోతుంది. ఎన్నిసార్లు చూశాను అనమాట యూట్యూబ్లో, కానీ నాకు సెట్ అవ్వలేదు. ఇలా అయితే నాకు మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకే వైపు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చేయి నొప్పి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో చేతికి వెళ్ళి మార్చుకొని తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూనే ఉండాలన్నమాట. తిప్పుతూ మనకంటూ తెలిసిపోద్ది అనమాట. తిప్పుతూ ఉంటేనే గడ్డలాగా ఉన్నది ఇంకా టైట్ అయిపోతుంది. ఆ టైట్ అనేది కాస్త ఇంకొంచెం లూజ్ వస్తూ నీరు అనేది సపరేట్ అవుతుంది, నెయ్యి సపరేట్ అవుతుంది అనమాట. మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. 10-15 నిమిషాలు నాకైతే రెడీ అయిపోయింది. అంటే ఇక నేను తిప్పుకునే స్పీడ్ని బట్టి మీరు కూడా అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అయినా బయట కొనుక్కునే నెయ్యి వేరు, ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యి వేరు కదా. నేను చెప్పాను కదా చిన్న బాబు ఉన్నాడని, ఆ బాబుకి ఉగ్గులో వేసి పెడదామనేసి. అలానే నేను ఎప్పుడైనా ఇంట్లో మాకైనా కానీ ఇలానే చేసుకుంటాను అనమాట. నెయ్యి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ టైట్గా వచ్చేసింది అనమాట. స్టార్ట్ అవుతుంది. వెన్న అనేది విడిగా అవుతుంది, దీంట్లో మజ్జిగ కూడా విడిగా అవుతుంది. నీరులాగా మజ్జిగ అనేది విడిగా అవుతుంది. మజ్జిగ అనేది ఇలానే పునుగుల్లో కానీ అట్లా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా, ఇవి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి నీరు అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నాకు పూసలుగా వచ్చేస్తుంది సపరేట్గా. చూసేయండి ఫ్రెండ్స్. మేమందరం తింటాం ఇంట్లో ఫ్యామిలీస్లో. అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్, పిల్లలు, నేను తింటాం అనమాట. అందుకే 1 లీటర్ అయినా వాటిలో మనం తోడేసుకొని ఉదయాన్నే అది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. సాయంత్రం మధ్యాహ్నం వేసుకునే టైంకి ఆ మేగడ అనేది మందంగా వచ్చేసిద్ది కదా, అది అనేది తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. అక్కడ అట్లా 10-15 రోజులు అలా వేసుకొని అప్పుడు నేను మళ్ళీ ఇలానే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. 1 ఇయర్ నుంచి నేను ఇలానే చేస్తున్నాను. మంచిగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మజ్జిగ సపరేట్ అవుతూ ఉన్నాయి, వెన్న సపరేట్ అవుతూ ఉంది. చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని చూసుకుంటూ ఇది చేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలతో ఇంట్లో పని అవ్వాలంటే చాలా కష్టం. చిన్నగా అలాగే మనం ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి చేసుకుంటూ ఉండండి. మా అత్త వాళ్ళు అయితే పనికి వెళ్తారు ఫ్రెండ్స్. పత్రుకని, మిరపకాయలకని, కలుపులకని వెళ్తూ ఉంటారు. నేను ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. నాదంటూ నేను నా కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆలోచన కలిగి చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విడిగా అవుతున్నాయి మజ్జిగ, అలానే వెన్న విడిగా అవుతుంది. నేను మరిగించేటప్పుడు చూపించలేకపోయాను ఫ్రెండ్స్. పవర్ పోవడం వల్ల, కరెంట్ పోవడం వల్ల బాబు లేచాడు, కరగబెట్టేది చూపించలేకపోయాను. కానీ లాస్ట్ చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట. అంతా ప్రిపేర్ అయినాక నెయ్యి చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసింది అనమాట నెయ్యి. ఇంకా అట్లనే
ఇది 2 టైమ్స్ 3 టైమ్స్ అలా విడిగా తీసుకొని నీళ్ళల్లో కడుక్కోవాలన్నమాట శుభ్రంగా. ఎందుకంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది, మంచిగా వస్తుంది అన్నమాట. ఇక్కడైతే అయిపోయింది ఫ్రెండ్స్. వెన్న రావడం ముద్ద అవుతుంది. ఇప్పుడు అది మొత్తం ఒకసారి ఇక్కడ ముద్దలా కనుక్కొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ముద్దలాగా చేశాను ఫ్రెండ్స్. మొత్తం సపరేట్గా మజ్జిగ అనేది పక్కకు వచ్చేసినాయి. ఆ మజ్జిగతో పునుగులు వేసుకోవచ్చంట. నేనైతే ఇప్పుడు ఒకటి చేయలేదు. ఇగో ఫ్రెండ్స్, ఇక్కడ 2 టైమ్స్ కడిగాను అనమాట. ఇట్లా శుభ్రంగా కడుక్కొని గిన్నెలో వేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట వీడియో. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెయ్యి అయితే చాలా మంచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.